మన ప్రయాణం హైదరాబాద్ నుంచి అరుణాచలం. ఇది ఒక ట్రిప్ కాదు, మా కుటుంబం క్రియేట్ చేసిన ఒక బ్యూటిఫుల్ చాప్టర్. ఎర్లీ మార్నింగ్ రీచ్డ్ ద అరుణాచలం. చిన్న డ్రైనెస్తో కూడా అరుణాచలం చూసిన వెంటనే మనసులో ఎంతో శాంతి అయిపోయింది. ఇంకా హోటల్కి రీచ్ అయ్యాం. హోటల్కి రీచ్ అయినాక అందరి ఫేస్లో ఒక హ్యాపీనెస్, ఒక స్మైల్. జర్నీలో కంఫర్ట్ రోడ్స్తో రాదు, మనం అనుకున్న పీపుల్స్తో వస్తుంది. ఈ క్షేత్రంకి ఒక స్పెషల్ పవర్ ఉంది. మన థాట్స్ని మీట సైలెంట్ చేసే పవర్. టెంపుల్కి వెళ్ళడానికి అందరికీ ఎగ్జైట్మెంట్. సిస్టర్, అమ్మ, పిన్ని, తమ్ముడు, మా అందరికీ ఒకటే ఎమోషన్. ఎప్పుడెప్పుడు శివయ్యని చూద్దామా అని. గోపురం నుంచి వెళ్తున్నప్పుడు దేవుడి కన్నా ముందు మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం ప్రేయర్ చేసుకుందాం అనే ఫీలింగ్ అండ్ లైఫ్లో ఒక గ్రేట్ బ్లెస్సింగ్స్. దర్శనం కంప్లీట్ అయినాక ఒక రిలీఫ్, ఒక ఇన్నర్ పీస్. సిస్టర్స్ అండ్ అమ్మ, పిన్ని నవ్వుతూ ఉంటే ఒక స్మాల్ మూమెంట్, ఈ లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్. అరుణాచలం హిల్స్కి వెళ్ళి టాప్ నుంచి సిటీ మొత్తం ఫుల్గా వ్యూ చూస్తూ ఉంటే వావ్ అని ఒక ఫీలింగ్. ఇది మర్చిపోలేని ఒక ఫీలింగ్. గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాం. ఫీట్ పెయిన్ అయినా సరే అందరికీ ఒక స్మైల్. ఫ్యామిలీతో నడుస్తుంటే ప్రతి స్టెప్ ఒక బ్లెస్సింగ్స్. మోక్ష మార్గం నుంచి మేము వస్తూ ఉంటే ఒక తెలియని ఒక ఫీలింగ్. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది. ఎనర్జీ తగ్గలేదు, మా బాండింగ్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఆటోలో వెళ్ళాం ఈక్షాంబేశ్వరి టెంపుల్కి. ఎర్లీ మార్నింగ్ దర్శనం, ఫ్రెష్ ఎయిర్, వైట్ ఫీలింగ్.
మార్నింగ్ లైట్స్, టెంపుల్ బెల్స్, ఈ కాంబినేషన్లో లైఫ్లో పెయిన్స్ అన్నీ డిసాల్వ్ అయిపోయాయి. సిస్టర్ ఇంకా శారీ కంచి కామాక్షి అమ్మ టెంపుల్. అమ్మకి నేను ఒక కోరిక కోరుకున్నా, ఏంటంటే ఎప్పటికీ నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని. ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాం, వరదరాజ పెరుమల టెంపుల్. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి పాండిచ్చేరికి నైట్ జర్నీ పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాం. ఫ్యామిలీస్తో జర్నీ చేసినప్పుడు నైట్ జర్నీస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అనకుల్ల వినాయక టెంపుల్ గణపతి దర్శనంతో మా పాండిచ్చేరి డే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఫ్రెంచ్ కాలనీ, కలర్ఫుల్ హౌసెస్, సిస్టర్ పోజింగ్. నేను ప్రతి సెకండ్ క్యాప్చర్ చేసుకుంటున్నా బికాస్ ఆఫ్ వన్ డే దేర్ విల్ బి ప్రిన్స్లెస్. ఇంకా పాండిచ్చేరి బీచెస్, ఇదంతా ట్రిప్లో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. వేవ్స్తో ఆడుతున్న సిస్టర్, మనల్ని చూస్తూ హ్యాపీగా నవ్వుతున్న అమ్మ, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పిన్ని. ఫస్ట్ టైం ఆ వేవ్స్ మన కాళ్ళలో రిఫ్లెక్ట్ అయిన మూమెంట్. నేను సైలెంట్గా సీని చూస్తూ ఉన్నా. నేను ఆ మూమెంట్లో ఒక రియలైజేషన్కి వచ్చా, లైఫ్లో మనం చాలా చేస్తాం, మనీ, సక్సెస్, నేమ్, కానీ ఇలాంటి మూమెంట్ కోసం టైం ఎలకేట్ చేయడం మర్చిపోతాం. సీ వేవ్స్ వస్తాయి పోతాయి, కానీ మెమొరీస్ మాత్రం మన హార్ట్లో పర్మనెంట్గా ఉంటాయి. అమ్మతో కలిసి బీచ్లో నడవడం, సిస్టర్తో నడవడం, పిన్నితో నడవడం, ఆ లైట్ మన ఫేస్ మీద పడే టైం నాకు అనిపించింది దేవుడు మన కోసం ఈ సీన్ డిజైన్ చేశాడు అని. ప్రతి వేవ్ ఒక మెసేజ్ లాగా అనిపించింది, టైంని ఎంజాయ్ చేయి, ఫ్యామిలీకి వాల్యూ చేయి. నేను ప్రతి బీచ్ కవర్ చేశాను, కానీ నేను కవర్ చేసింది బీచెస్ కాదు, నా ఆర్ట్లో మెమొరీస్ కలెక్ట్ చేశాను.
చాలాసార్లు మనం థింక్ చేస్తాం లైఫ్ సాలిడ్గా ఉండాలి అని, బట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈ స్మాల్ మూమెంట్లో ఉంటుంది. ఒక బీచ్ వేవ్, ఒక స్మైల్, ఒక సెల్ఫీ, ఒక అమ్మ సైలెంట్ లుక్, ఒక సిస్టర్ లవ్. And that moment, we are not just a family on trip. We are souls enjoying peace together. నా లైఫ్లో గోల్డెన్ మూమెంట్స్. ఈ 5 అవర్స్లో నేను తెలుసుకున్నది, మన లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఫ్యామిలీ మూమెంట్స్లోనే ఉంటుంది. ఇంకా నేను మా సిస్టర్ ఏం ఆర్డర్ పెడతామో అని ఎగ్జైట్మెంట్గా చూస్తున్న అమ్మ